హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో నేను ఈరోజు వచ్చి ఇన్విజిబుల్ చైన్ అండ్ ఇయర్ రింగ్స్ అనేది మేక్ చేయబోతున్నాను. దానికి ఆల్రెడీ ప్యాచెస్ అనేవి రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇలాగా 5 ప్యాచెస్ కావాలి, ఎందుకంటే ఇన్విజిబుల్ చైన్లో 3 యూస్ చేస్తాము అండ్ ఫర్ ఇయర్ రింగ్స్ 2 యూస్ చేస్తామన్నమాట. సో ఫస్ట్ అయితే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ప్యాచెస్ రెడీ చేసుకున్న తర్వాత ఇలాగా గ్లూ అయితే అతికించేసుకొని బ్యాక్ సైడ్ వ్యాక్స్ షీట్తో కవర్ చేయాలనుకుంటున్నాను. సో అందుకు తగినంత గ్లూ, ఫ్యాబ్రిక్ గ్లూ, ఐ మీన్ B7000 గ్లూ అతికించి అండ్ బ్యాక్ సైడ్ ఇలాగ వ్యాక్స్ షీట్తో అయితే కవర్ చేసి పెట్టుకుంటున్నాను. టోటల్ 5 అండ్ 3 ఐపిన్స్ అయితే తీసుకుంటున్నాను అనమాట. సో ఎందుకంటే ఇది పెండెంట్ లాగా చేసుకోవాలి ఫస్ట్ మనము. సో పెండెంట్ లాగా చేయాలంటే మనకి ఐపిన్స్ కాకుండా వేరేది ఏమి యూజ్ చేయడానికి లేదనమాట నాకు తెలిసి. సో ఈ ఐపిన్స్ అనేవి లెంతీగా ఉంటాయి కాబట్టి మనకి ఇక్కడ షార్ట్ అయితే సరిపోతుంది. సో నేనేం చేస్తున్నానంటే ఇలాగ 3 ఐపిన్స్ తీసుకొని ఈక్వల్గా పెట్టుకొని, సో ఎంత కావాలి ఏమని చెప్పి ఈక్వల్గా కట్ చేసుకోవడానికి యూజ్ అవుతుందని ఇలాగ పెట్టుకొని ఇంకా నేను ఇలా కటర్తో అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ వచ్చి ఐపిన్స్ అనేవి ఇలా స్టిక్ చేసుకుంటాం ప్యాచెస్కి. సో ఫర్ ఇన్విజిబుల్ చైన్ అనమాట. సో నేను ఇలాగా 3 తీసుకొని ఇప్పుడు నేనేం ఫస్ట్ ఏమనుకున్నానంటే ఇలా రౌండ్ చేసి పెట్టుకోవాలి అనేసి అనుకున్నాను అనమాట. మళ్ళీ నాకు సడన్గా ఫ్లాష్ అయ్యింది. సో ఇది జస్ట్ మనము కుక్కీ కోసమే కదా యూస్ చేసేది అన్నట్టు మళ్ళీ అర్థమైన తర్వాత ఇలా 3 ప్యాచెస్కి నేను ఇంకా స్టిక్ చేసుకుంటూ వచ్చానమాట. సో మరీ లెంతీగా ఉందని చెప్పి కొంచెం స్పీడ్లో పెట్టి చేసుకుంటున్నాను. సో ఏం లేదు, జస్ట్ బ్యాక్ సైడ్ పెట్టుకొని దాని మీద వ్యాక్స్ షీట్ పెట్టుకొని అలా కవర్ చేసుకున్నాం అనమాట. సో ఇన్విజిబుల్ చైన్కి ప్యాచెస్ అయితే రెడీ అయింది. సో నా క్లయింట్ ఏమన్నారంటే నేను లాస్ట్ టైం 16 ఇంచెస్ పెట్టి చేశాను అని చెప్పాను ఇన్విజిబుల్ చైన్. సో వాళ్ళకి ఎలా కావాలని అడిగితే 14 పెట్టండి చాలు, మా నెక్ అయితే చిన్నది అని చెప్పారు. సో వాళ్ళ రిక్వైర్మెంట్కి తగినట్టు ఇలాగ టేప్తో మెజర్ చేసుకొని 14కి అయితే ఈ గేర్ వైర్ అయితే కట్ చేసుకున్నాం అనమాట. సో కట్ చేసుకున్న తర్వాత సో మిడిల్ పాయింట్ ఏది అని చెప్పి పాయింట్అవుట్ చేసుకొని ఇలా ఒక ప్యాచ్ అండ్ బీడ్ ఒకటి, ప్యాచ్కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ బీడ్స్ అనమాట, గోల్డెన్ బీడ్స్ 2 ఎక్కించేసి అండ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ గేర్ లాక్ అనేది యాడ్ చేసుకునేసి నేను ఇలాగా ఈ టూల్తో అనమాట ప్రెస్ చేసుకుంటున్నాను. సో టోటల్ 3 కావాలి కాబట్టి ఇలాగా ప్రెస్ చేసుకొని అక్కడికి లాక్ చేసుకుంటాం అనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఇంకొక ప్యాచ్ వస్తుంది, పెండెంట్ వస్తుంది. సో ఇది అయిన తర్వాత లెఫ్ట్ ఒకటి అండ్ రైట్ ఒకటి ఈక్వల్గా దానికి సేమ్ ఎగ్జాక్ట్గా మెజర్ చేసుకుంటున్నాను. ఒక 4 అలాగ పెట్టుకున్నాను అనమాట. పెట్టుకొనేసి ఇంకా సేమ్ ప్రాసెస్ అనమాట, గేర్ లాక్ యాడ్ చేసుకొని బీడ్ యాడ్ చేసుకొని అండ్ ఈ పెండెంట్ యాడ్ చేసుకొని సేమ్ అటు సైడ్ కూడా మిడిల్లో మనం ఎలాగైతే చేసామో సేమ్ ప్రాసెస్ అనమాట. దీనికి లెంత్ చెక్ చేసుకుంటున్నాను. సో సేమ్ ఇటు సైడ్ కూడా అదే లెంత్తో చేశాను. సో ఇక్కడైతే నేను ఒక మిస్టేక్ అనేది చేశాను అనమాట, కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయి. సో యాక్చువల్గా ఏమంటే డాలర్ బయటకు వచ్చి ఉండాలన్నమాట. నేనేం చేశానంటే లోపలికి పెట్టి ప్రిపేర్ చేశాను అనమాట. సో అది మళ్ళీ రియలైజ్ అయ్యి ఏం చేశానంటే ఇప్పుడు ఇక్కడ వీడియోలో అయితే కట్ చేశాను ఆ క్లిప్. ఏం చేశానంటే మళ్ళీ నేను అది మొత్తం ఓపెన్ చేసి తర్వాత మళ్ళా పెట్టి సెట్ చేశాను అనమాట. దానికి కొంచెం టైం అయితే పట్టింది నాకు. మళ్ళీ అంత ఎక్కువ ఏం టైం కాదు, నార్మల్గా పట్టేదానికన్నా ఒక 5 మినిట్స్ కూడా కాదనమాట, కొంచెం ఎక్కువ, ఒక 2 మినిట్స్ అలాగా పట్టిందనమాట. సో అయిన తర్వాత నా క్లయింట్ సెండ్ చేసింది ఏమంటే అందులో వీళ్ళు ఇలా స్మాల్ ఎక్స్టెన్షన్ హూక్ లాగా పెట్టి ఉందన్నమాట ఆ పిక్లో అయితే. సో సేమ్ అదే నేను తీసుకుంటున్నాను, ఎగ్జాక్ట్గా ఆ పిక్ని మ్యాచ్ చేసేలాగా అన్ని రా మెటీరియల్స్ అనేవి నేను అరేంజ్ చేసుకున్నాను. సో ఇక్కడ ఇంకా లెఫ్ట్ సైడ్ అయితే ఇలాగా ఫస్ట్ గేర్ లాక్ ఉంది కదా, దాన్ని అయితే నేను వేసుకునేసి ఆ గేర్ లాక్ లోపల ఈ హూక్ అంటే పెట్టేసి సర్కిల్లో పెట్టేసి దాని తర్వాత ఆ వైర్ పైన ఎక్స్ట్రా వైర్ ఉంటుంది కదా దాన్ని తీసుకొచ్చి ఆ గేర్
లోపల పెట్టి ప్రెస్ చేసుకుంటే అక్కడికి అది సెక్యూర్ అయిపోతుందనమాట. సో, ఆల్రెడీ ఇంతకుముందు చేసిన ఇన్విజిబుల్ చైన్‌లో కూడా సేమ్ ఇలాగే చేశాను. బట్ ఈ ఎక్స్‌టెన్షన్ హుక్ అయితే నేను యూజ్ చేయలేదు. నార్మల్‌గా వేరే హుక్ అనమాట. హుక్ అంటారనుకుంటా. దాన్నైతే యూజ్ చేశాను. సో, ఇక్కడైతే సేమ్ ఇలాగే లోపల పెట్టేసి లాక్ చేస్తే అక్కడికక్కడ సెక్యూర్‌గా ఉండిపోతుంది రాకుండా. అండ్ లెఫ్ట్ సైడ్ ఇది ఇచ్చాము. రైట్ సైడ్ అయితే సేమ్ అందులోనే చైన్ ఉంటుంది కదా! ఒక 3, 4 చైన్స్ అవి పెట్టుకొని రైట్ సైడ్ కూడా గేర్ లాక్‌తో సెక్యూర్ చేసుకున్నా. అండ్ ఫైనల్‌గా అయితే ఇలా అయితే వచ్చింది. అండ్ ఇయర్ రింగ్స్‌కి ఏం చేశానంటే బ్యాక్ స్టడ్స్ లాగా అతికిచ్చాననమాట. ప్రెస్ చేసి తీసుకొని వేసుకునేలాగా. అండ్ ఫైనల్‌గా ఈ ఇన్విజిబుల్ చైన్ అయితే మనకి రెడీ అయిపోయింది. సో, చాలా బాగా వచ్చిందనిపించింది. ఇదైతే ఫుల్ లెంగ్త్ వీడియో. సో, మీకెలా అనిపించిందో లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ నా వర్క్ నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.